99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం మరియు గ్రామంలో కేసై అంజనమ్మ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బూసిని విరూపాక్షి భౌతిక గాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని ఓదార్చి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో దొంగలు హల్చల్. ఇంట్లో చోరీకి 2 దొంగలు ప్రయత్నం. దొంగల్ని గుట్టుగా పట్టుకొని దేహశుద్ధి చేసిన గ్రామస్తులు అనంతరం పోలీసులకు అప్పగించారు. ఖమ్మం జిల్లా తెల్లాడ మండలం రామచంద్రపురం గ్రామంలో పులి సత్యనారాయణ దశదిన కార్యక్రమానికి తెల్లాడ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైరా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాపా సుధాకర్ హాజరై పులి సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులందరికీ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు నివాళులు అర్పించిన మల్లవరం సర్పంచ్ కటిక కిరణ్ కుమార్, కొత్త వెంకటగిరి సర్పంచ్ దీవెల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్య దయానంద్ సహకారంతోనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రం మంజూరు అయినట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనందబాబు అన్నారు. మర్లపాడు గ్రామంలో సహకార సంఘ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుచ్చకాయల సోమిరెడ్డి, సర్పంచ్ ఆంధ్రయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల రైతుల విజ్ఞప్తి మేరకు మొక్కజొన్న సాగు విస్తరణ ఆధారంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాఘమయ్య దృష్టికి తీసుకెళ్లి సాధించడం జరిగిందన్నారు. మండలం రైతాంగానికి కొనుగోలు కేంద్రం అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నిబంధనల మేరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని రైతులను కోరారు. కందుకూరు గ్రామంలో కూడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసర చంద్రశేఖర్ రెడ్డి, సర్పంచ్లు గడిపత్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా బేతపల్లి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విజనరీ లీడర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొని మన చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలియజేశారు. గత 10 ఏళ్ల విధ్వంస పాలనలో అంధకారంగా మారిన తెలంగాణలో ఒక దిక్సూచిలాగా, కృష్ణార్జున్ లాగా సీఎం శ్రీ రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణలో ప్రజాపాలన తీసుకొచ్చి రాష్ట్రానికి దూరమైన అభివృద్ధి, సంక్షేమాలను తిరిగి తీసుకొచ్చారు. ప్రజాప్రభుత్వం పాలనలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా నిలుస్తుందని శ్రీ తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. స్థానిక తుంగతుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మందుల సామేల్ గ్రామం నుండి చెరువు మట్టి పెద్ద ఎత్తున టిప్పర్లతో ఇటుక, బట్టీల అవసరాల కోసం వలిగొండ మండలం నందనంకు తరలింపు విషయంలో నేడు అడ్డగూడూరు మండలం కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచెర్ల రామకృష్ణారెడ్డి నిలదీశాడు. తెలంగాణ ఇరిగేషన్ యాక్ట్ 1357, యాక్ట్ 1957 ప్రకారం ప్రభుత్వ ఆస్తి దోపిడీ చట్టాన్ని పట్టించుకొని అధికారులు మొన్న మూసీ నుండి ఇసుక, నేడు సొంత గ్రామంలో చెరువు మట్టి రేవు ఇంకేంటి దోచుకుంటున్నారని, ఇట్టి విషయాన్ని ప్రభుత్వ అధికారుల, మండలం తహసీల్దార్, జిల్లా కలెక్టర్ పట్టించుకొని అక్రమంగా బయటకు వెళ్తున్న మట్టి దోపిడీని కట్టడి చేయాలని కోరుకుంటున్నాం. గ్రామ స్థాయిలో ఉండే రైతులు పొలాలకు ఎరువు కోసం, లెవలింగ్ కోసం వాడుకోవాల్సిన చెరువు మట్టి లేదా గ్రామ అభివృద్ధి పనులు, రోడ్లు, భూమి సమతలీకరణ కోసం వాడుకోవాల్సిన సారవంతమైన చెరువు మట్టిని బయట ప్రైవేటు వ్యక్తులకు అమ్మడం చట్ట విరుద్ధం తెలియదా? రైతులు వ్యవసాయానికి ఆయుపట్టు లాంటి చెరువు మట్టిని బయట కాంట్రాక్ట్ వ్యక్తులకు అమ్మడం గ్రామ వనరుల దోపిడీకి నిదర్శనం. గతంలో కూడా అదే చెరువు నుండి పెద్ద ఎత్తున మట్టి తీయడం వల్ల గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయడం వలన ఆపేయడం జరిగింది. కానీ కొన్ని రోజులు గడిచాక ప్రజలు మరిచారు అనే అపనమ్మకంతో నేడు మళ్ళీ మొదలు పెట్టడం జరిగిందన్నారు. చెరువు మట్టిని బయటకు తీయడం వల్ల చాలా పెద్ద నష్టాలు జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కోమిడి ప్రభాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ చిప్పలపల్లి మహేందర్ నాథ్ తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు హన్ను మీద దాడి చేసిన టీడీపీ గుండాలు తలంతా గాయాలతో చికిత్స కోసం హాస్పిటల్లో చేరిక. ఓటు వేయలేదని ఎస్సీ కాలనీకి నీటి సరఫరా నిలిపివేయించిన టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తాళ్ళపూడి ఎస్సీ కాలనీలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు ఎక్కువగా ఉన్నారనే కక్షతో ఎమ్మెల్యే ఆదేశాలతో ఆ కాలనీకి ఉండే ప్లాంట్ విద్యుత్ కనెక్షన్ను తొలగించిన అధికారులు తాగునీటి కోసం కాలనీ వాసులు అల్లాడుతుంటే చూస్తూ టీడీపీ నేతలు రాక్షస ఆనందం.
అనంతపురం జిల్లా పెద్దవడుగూరు ఎస్ఐ దళిత యువకుడిపై విచక్షణరహితంగా దాడి. నువ్వు ఎస్ఐ, ముసుగేసుకున్న మానవ మృగం నువ్వు. రాజకీయ నాయకులేమి, చెంచాలుగా పనిచేసేది సామాన్య ప్రజలను చితకబాదేది మా శ్రమతో, మా పన్నులతో జీతాలు తీసుకున్నట్టు మమ్మల్ని కొడుతున్నారా మీరు? ఈ వార్త ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.